రాష్ట్రంలో కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ పార్ట్ టైం ఉద్యోగుల్లో సుమారుగా 20,000 మంది బోగస్ ఉద్యోగులు ఉన్నట్లుగా అధికారులు నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. పని చేయకుండానే 5 ఏళ్లుగా సదరు బోగస్ ఉద్యోగుల ఖాతాల్లోకి జీతాలు జమ చేసినట్లు అధికారులు నిర్ధారించారు. ఫోరెన్సిక్ ఆడిట్ పూర్తయితే మరింత మంది బోగస్ ఉద్యోగులు బయటపడతారనే చర్చ సెక్రటరియట్ వర్గాల్లో ఉంది. వివిధ శాఖల్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పార్ట్ టైం పద్ధతిన సుమారుగా 4.99 లక్షల మంది పనిచేస్తున్నారు. ఇందులో చాలా చోట్ల బోగస్ ఎంప్లాయీస్ ఉన్నట్లు ఫిర్యాదులు రావడంతో వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. నకిలీ ఉద్యోగులను గుర్తించాలని సీఎం రేవంత్ ఆదేశించడంతో ఆర్థిక శాఖ అన్ని ప్రభుత్వ శాఖలు, హెచ్ఓడీలు, కార్పొరేషన్లు, సొసైటీలు, వర్సిటీలకు సమాచారం ఇచ్చింది. తప్పనిసరిగా ఉద్యోగులు అందరి ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్స్ వివరాలను ఆర్థిక శాఖ పరిధిలోని ఐఎఫ్ఎంఎస్ సైట్ లో అప్లోడ్ చేయాలని ఆదేశించింది. దీంతో అందరూ తమ పరిధిలోని పనిచేస్తున్న ఉద్యోగుల ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా వివరాలను అప్లోడ్ చేశారు. సదరు డేటాను ఫోరెన్సిక్ ఆడిట్ జరుపుతూ ఉన్నారు. ఈ ప్రక్రియలో దాదాపుగా 20,000 మంది బోగస్ ఉద్యోగులు ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. మరింత పకడ్బందీగా విచారణ జరిపేందుకు సీఎం రేవంత్ విజిలెన్స్ విచారణ బృందాలను రంగంలోకి దింపినట్లు తెలిసింది. విజిలెన్స్ టీంలు ప్రతి ఆఫీస్ కు వెళ్లి అక్కడ పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పార్ట్ టైం ఎంప్లాయీస్ వివరాలను నేరుగా సేకరించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. దీంతో బినామీ ఎంప్లాయీస్ డేటా పకడ్బందీగా బహిర్గతమవుతుందని ఆఫీసర్లు భావిస్తున్నారు. ఆర్థిక శాఖ ఆదేశాల మేరకు తమ ఆఫీసుల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పార్ట్ టైం ఉద్యోగుల ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్స్ వివరాలను అధికారులు ఆన్లైన్ లో అప్లోడ్ చేశారు. అయితే ఏ ఉద్యోగి ఎక్కడ పనిచేస్తున్నారో ఆన్లైన్ లో మ్యాపింగ్ చేయాలని ఆర్థిక శాఖ ఆదేశించింది. దీంతో అసలు భాగోతం బయటకు రావటం మొదలైంది. చాలా ఆఫీసుల నుంచి అధికారులు ఆర్థిక శాఖకు క్యూ కట్టారు. తమ దగ్గర పనిచేస్తున్న డేటా ఆపరేటర్ తప్పుడు సమాచారం అప్లోడ్ చేశారని, పని మానేసిన ఎంప్లాయీస్ వివరాలు సైతం అప్లోడ్ చేశారని, వాటిని డిలీట్ చేయాలని సెక్రటరియట్ కు రావటం మొదలెట్టారు. ఇప్పటి వరకు 7,000 మంది ఎంప్లాయీస్ వివరాలను డిలీట్ చేయాలంటూ పలు కార్యాలయాల నుంచి ఆర్థిక శాఖకు లిఖిత పూర్వకంగా వినతులు రావడంతో సంబంధిత ఉద్యోగుల వివరాలను తొలగించారు. అందులో ప్రధానంగా పలు శాఖల్లోని సొసైటీలు, కార్పొరేషన్లు, యూనివర్సిటీలు ఉన్నాయి. బీఆర్ఎస్ హయాంలో ఇష్టానుసారంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పార్ట్ టైం ఎంప్లాయీస్ నియామకాలు చేపట్టారు. అధికారులు, ఏజెన్సీలు కుమ్మక్కై పని చేయకుండానే పనిచేస్తున్నట్లు ఉద్యోగుల వివరాలు, బ్యాంక్ అకౌంట్స్ ను క్రియేట్ చేసి ఆయా శాఖలు, విభాగాల నుంచి జీతాలు చెల్లించేవారు. ఆ విధంగా చెల్లించిన సొమ్మును అధికారులు, ఏజెన్సీలు కలిసి వాటాలు చేసి పంచుకునేవారు. ఈ దందాలో కొన్ని చోట్ల రాజకీయ నాయకులకు సైతం ప్రతి నెల వాటాలు వెళ్లేవని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటి వరకు ప్రాథమికంగా గుర్తించిన 20,000 మంది బినామీ ఉద్యోగులకు ప్రతి నెల సుమారుగా 250 కోట్లను చెల్లించినట్లుగా అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. ఈ విధంగా ప్రతి ఏటా సగటున 2,500 కోట్లు 5 ఏళ్లలో దాదాపుగా 10,000 కోట్లకు పైగా ప్రభుత్వ సొమ్మును కొల్లగొట్టినట్లుగా ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి అభిప్రాయపడ్డారు. ఈ స్కామ్ కు సూత్రధారులు, పాత్రధారులను గుర్తించే ప్రక్రియ మొదలైంది. వచ్చే నెలలో సదరు అధికారులు ఏజెన్సీల నుంచి డబ్బుని రికవరీ చేసేందుకు గాను నోటీసులు ఇచ్చేందుకు కసరత్తు జరుగుతున్నది. ఇక వాటికి స్పందించకపోతే వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు.